యేసుక్రీస్తు నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. మీరందరూ కూడా వీక్షించి నిజంగా బలపడుతున్నారని భావిస్తూ ప్రభుని స్తుతిస్తూ మిమ్మల్ని నేను మరొకసారి అభినందిస్తూ ఉన్నాను. మీరందరూ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారు కదా. ఈరోజు ఉదయాన్నే లేచి నీవు బైబిల్ చదివి వింటూ ఉన్నావా? దయచేసి బైబిల్ని మానక చదవండి. ఇదేదో ఈ ప్రోగ్రాం వింటున్నాను కదా అని చెప్పి బైబిల్ చదవడం మానేస్తారేమో, అది చాలా పొరపాటు. వ్యక్తిగతంగా మీరు ప్రతిరోజు బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఇది జస్ట్ ప్రోత్సాహకరమైన మాటలు మాత్రమే. దిస్ ఈజ్ నాట్ సబ్స్టిట్యూట్ ఫర్ యువర్ క్వైట్ టైం. ఆల్వేస్ హ్యావ్ ఎ క్వైట్ టైం విత్ ద లార్డ్. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్. అది జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మన ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థనా జీవితంలో సీరియస్గా ఉన్నవాళ్ళు కొన్నిసార్లు ప్రభు దగ్గర నుంచి నో అనే ఒక మాట కూడా వినబడుతూ ఉంటుంది. అప్పుడు బాధపడకండి. ఖచ్చితంగా దాని వెనకాల చక్కటి యొక్క ఉద్దేశం ఉంటుందనే సంగతి గ్రహించేటువంటి వారుగా ఉండాలి. ఉదాహరణకు మోషే ప్రార్థన చేశాడు. రండి ఆ ప్రార్థన ఒకసారి విందాం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 23 నుంచి చదువుతున్నాను. ఒకసారి మీరు వినండి. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమము చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్నెమును ఆ లబానోను చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరి యెహోవా నాతో ఇట్లను, చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యోర్దానుని దాటకూడదు, కానీ నీవు పిస్కా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తర వైపును దక్షిణ వైపును తూర్పు వైపును తేరుచుడుము. యెహోషువయు ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరిచి దృఢపరచము. అతడి ప్రజలను వెంట పెట్టుకొని నది దాటి నీవు చూడబో దేశమును వారిని స్వాధీనపరచుకొని చేయను. సోదరి సోదరుడా, ఎప్పుడన్నా నీ యొక్క ప్రార్థన విషయంలో ప్రభు నీ మాట ప్రకారం చేయకపోతే బాధపడుచు ఉన్నావేమో. బహుశా ప్రార్థనా జీవితాన్ని మానేసావేమో. బహుశా ఇక్కడ మనం చూసినట్లయితే ఆలోచన చేయండి. మోషే యొక్క జీవితంలో హీ వాజ్ ద పర్సన్ హూ బ్రాట్ ఆల్ ద ఇజ్రాయిలీస్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు దేశం నుంచి ఆయనే బయటికి తీసుకొచ్చాడు. కానీ చివరికి ఏ దేశానికి వెళ్ళాలని ఆశపడ్డారో ఆ దేశంలో ఈయన వెలగుంటా యెహోషువను లీడర్గా చేసి ఆయన తీసుకొని వెళ్తాడనే సత్యాన్ని మన మోషేకి తెలియపరిచినప్పుడు ఎంత బాధ ఉంటుంది. ఆలోచన చేశారు ఎప్పుడన్నా ఈ బాధ? ఎంత బాధ మీరు చూశారు అసలు? ఆలోచన చేయండి. మీరు ఏదన్నా ఒక వ్యవస్థని మీరు స్థాపించి మీరు చక్కగా దాన్ని నడిపిస్తున్న సమయంలో నువ్వు కాదు ఇంకొక వ్యక్తి దీన్ని లీడ్ చేస్తారన్నప్పుడు ఎంత బాధ ఉంటుంది. బహుశా జస్ట్ ఒక ఉదాంతంగా చెప్తూ ఉన్నాను. తెలంగాణ తీసుకురావడానికి ఎంతగానో కేసీఆర్ గారు చాలా కష్టపడ్డారు. ఆయన నిరాహార దీక్ష కూడా చేశారు. ఇటువంటి పక్షంలో ఆయన కాకుండా ఇంకెవరన్నా సీఎం అయి ఉంటే ఎంత బాధ ఉండేది ఆలోచన చేయండి. అఫ్కోర్స్ ఆయన సీఎం అయ్యారనుకోండి, కానీ ఇక్కడ మనం చూస్తే మోషే హీ వాజ్ నాట్ ద పర్సన్ హూ లెడ్ ద ఇజ్రాయిలీస్ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ కానాన్. కానీ యెహోషువకి ఇచ్చాడు దేవుడు ఆ పని. చాలాసార్లు బాధ అనిపిస్తుంది కదా. అసలు ఎందుకు దేవుడు ఇలా చేశాడో మనకు అర్థమవుతుందా? చూడండి, ఒక చిన్న తప్పు ఏంటనంటే ఆ బండతో రెండవసారి దేవుడు మాట్లాడమని చెప్పినప్పుడు మోషే గారు మాట్లాడుకుంటూ ఆ బండను కొట్టాడు. కాబట్టే ప్రభు నీవు ఇంకా ఆ దేశంలోకి వెళ్ళవు అని చెప్పేశాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కదా, దేవుడు ఇంత పక్షపాతిగా ఉన్నాడేమో అని అనిపిస్తుంది. కానీ దేవుడు ఎప్పుడు పక్షపాతి కాడు కదా. మరి ఎందుకు అలా చేశాడు? అఫ్కోర్స్ మీరు చూస్తే దావీదుని చూసినట్లయితే దావీదు ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా ఆయన సింహాసనాన్ని స్థిరపరిచాడు. వాళ్ళ పిల్లలందరినీ కూడా ఆ సింహాసనం విడిచిపెట్టుకుంటే వాళ్ళకే ఇచ్చాడు. యేసు ప్రభుల వారు కూడా దావీదు కుమారుడు అనిపించుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు.
అంటే ఆలోచన చేసుకోండి. మరి ఇటువంటి ఇన్ని తప్పులు చేసిన దావీదుకి అంత అధికత ఇచ్చినప్పుడు ఒకే ఒక మిస్టేక్ చేసిన ఈ యొక్క మోషేకి ఎందుకు ఆ రీతిగా ఇచ్చాడు? అసలు ఆ రీతిగా ఎందుకు ఆయన అలా చేశాడు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? దీన్ని ఆలోచన చేయండి ఒకసారి. మరి చూడండి, ఒక మాట చెప్పి నేను ముందుకు సాగిపోతాను. ఎందుకు దేవుడు మరి మోషేకి ఎంత ప్రార్థన చేశాడు, ఆయన క్షమాపణ అడిగాడు. అయినప్పటికీ కూడా మరి ఆయన విషయంలో మాత్రము దేవుడు అసలు నో అని చెప్పేశాడు. ఇంకా చాలు, దీని గురించి అస్సలు ఇంకా ప్రస్తావన చెయ్యొద్దు అని అన్నాడు. మీకు ఒక మాట వినిపించి నేను ముందుకు వెళ్తాను. యోహాను సువార్తకి మీరు వచ్చినట్లయితే 1వ అధ్యాయం 17వ వచనంలో, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. సోదరి సోదరుడా, దేవుడు ఒక పిక్చరల్ రిప్రజెంటేషన్ ఇస్తున్నాడు ఇక్కడ. మోషే వల్ల మనకు ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా ఏం చెప్తుందనంటే, అదిగో పరలోకము అని చూపిస్తుంది. నువ్వెంత పాపివి అనేసి ఒక నమూన నీకు ఇచ్చేస్తూ ఉంటుంది. అంతేగాని ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళలేదు. కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. ధర్మశాస్త్రము ద లా కెన్ నెవర్ లీడ్ us into ద రియల్ కానాన్ హెవెన్. కానీ కృప ద్వారా, దేవుడు యేసుప్రభు కృప ద్వారానే మనం రక్షించబడి పరలోకానికి వెళ్ళగలం. కాబట్టే ఇక్కడ మోషే ధర్మశాస్త్రానికి సూచనప్రాయంగా ఉంటూ ఉన్నాడు. అయితే యేసుప్రభువు కృపయు సత్యముగా ఉంటున్నాడు కాబట్టి ఆయన ద్వారానే మనము పరమకానాన్ని చేరగలమని చెప్పి పర్పస్ఫుల్గా దేవుడు మోషేని అక్కడ ఆపేశాడని సంగతి జ్ఞాపకం చేసుకో. అంతేకాకుండా మనం చూసినట్లయితే మోషే తర్వాత రూపాంతర కొండ అనుభవంలోకి వచ్చినప్పుడు, యేసు ప్రభుతో పాటు రూపాంతర కొండ అనుభవంలో అక్కడ అడుగు పెట్టినప్పుడు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. అదే కానాన్ దేశం. లాస్ట్గా యేసు ప్రభు ద్వారా మోషే ఆ కానాన్ దేశంలో అడుగు పెట్టాడు. విత్ క్రైస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ధర్మశాస్త్రము ఏమి చాయజాలకపోయిందో అది క్రీస్తు వల్ల దేవుడు మనకు చేశాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ధర్మశాస్త్రం సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి మోషేని దేవుడు పర్పస్ఫుల్గా అక్కడ ఆపేశాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మీ ప్రార్థన ఒకవేళ దేవుడు దానికి నువ్వని చెప్పాడంటే వ్యాలిడ్ రీజన్ ఉంటుందన్న సంగతి జ్ఞాపకం చేసుకో. గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ప్రతిదీ కూడా చక్కగా చేసేటువంటి దేవుడు కాబట్టి ఎప్పుడు కూడా అధైర్యపడకు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నన్ను అనేకసార్లు మా ప్రార్థనలో మాకు అనుకూలంగా జవాబు రాకపోయినా మేము దిగులు పడకుండా, విచారపడకుండా, నీవు చేసేది ప్రతిదీ కూడా మంచిదే అని భావించి ప్రభువా ముందుకు సాగిపోయేటువంటి అనుభవంలోకి మమ్మల్ని తీసుకొని వెళ్ళవలసింది వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, ఈ కార్యక్రమం వల్ల నువ్వు నిజంగా బలపరచబడినట్లయితే దయచేసి ఇతరులకు షేర్ చేయవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అహెడ్.